హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన టాలీవుడ్ యంగ్ హీరోస్ అప్కమింగ్ మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా న్యాచురల్ స్టార్ నాని, ప్యారడైజ్ అండ్ బ్లడీ రోమియో మూవీస్. ముందుగా ఈ ఇయర్ ఆగస్టు 21న ద ప్యారడైజ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మూవీ మన టాలీవుడ్ నుంచి ఈ ఇయర్ వస్తున్న యాంటిసిపేటెడ్ మూవీస్లో ఒకటి. జస్ట్ గ్లిమ్స్ వీడియోతోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమైపోయింది. కానీ ఈ మధ్య చాలా మూవీస్ గ్లిమ్స్ టీజర్ బాగుంటున్నాయి, కానీ సినిమా మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. నాకైతే డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా మీద పూర్తి నమ్మకం ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారో, అలాగే ఫస్ట్ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బ్లడీ రోమియో మూవీ అనౌన్స్మెంట్ వీడియో అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. నాకైతే ఆ వీడియోలో కుక్కర్కి గ్రానైట్ పెడతాడు కదా, ఆ సీన్ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. మరి ఆ అనౌన్స్మెంట్ వీడియోలో మీకు నచ్చిన షార్ట్ ఏంటనేది, అలాగే బ్లడీ రోమియో మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ హీరో విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన రణబలి. ముందుగా రౌడీ జనార్దన మూవీ రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఒకటి మాత్రం ఫిక్స్. ఈ మూవీలో వీడియోని చాలా డిఫరెంట్గా చూడబోతున్నాం తన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే. గ్లిమ్స్ మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రణబలి. ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్గా వీడియోతో టాక్సీవాలా, నానితో శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్ తీశాడు. మరి చూడాలి వీడియోతో మళ్ళీ ఎలా తీస్తాడో. గ్లిమ్స్ మట్టికి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీపై. లేటెస్ట్గా వచ్చిన ఫస్ట్ 1 minute సాంగ్ కూడా బాగానే ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఈ 2 మూవీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, బ్యాడాస్ మూవీ. ఈ ఇయర్ టిల్లు అన్న బ్యాడాస్ మూవీ రిలీజ్ అవుతుంది. నిజానికి తెలుసు కదా, మూవీ రిలీజ్కు ముందే కోహినూరు మూవీకి సైన్ చేశాడు. కానీ మూవీ బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఆ మూవీ షెల్వ్ అయిపోయింది. ఇక ఈ బ్యాడాస్ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మరి ఈ మూవీ హిట్ చాలా ముఖ్యం సిద్ధు అన్నకి. మరి చూడాలి ఏమవబోతుందో. ఇక నెక్స్ట్ హీరో నాగ చైతన్య, వృషకర్మ మూవీ. నాగ చైతన్య నెక్స్ట్ అప్కమింగ్ మూవీ వృషకర్మ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్గా విరూపాక్ష మూవీ తీశాడు. ఈ మధ్యన వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీస్లో విరూపాక్ష ఒకటి. మరి చూడాలి ఈ మూవీ డైరెక్టర్ ఎలా తీస్తాడో ఈ మూవీని. అయితే ఈ మూవీ ఒక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానరా సినిమా. రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో, డైరెక్టర్ కార్తిక్ దండు ఈ మూవీని ఎలా ప్రజెంట్ చేస్తాడని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ హీరో నిఖిల్ సిద్ధార్థ, స్వయంభూ ద ఇండియానా హౌస్ కార్తికేయ 3. ముందుగా స్వయంభూ మూవీ ఈ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవుతుందని టీజర్లో అనౌన్స్ చేశారు, కానీ రిలీజ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. ఇక ఇండియానా హౌస్ మూవీ అయితే షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్వయంభూ టీజర్ అయితే నాకు పర్సనల్గా యావరేజ్ అనిపించింది. మరి ఆ టీజర్పై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. ఇంకా కార్తికేయ 3 మూవీ ఉంది. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా చెప్పలేదు. మరి చూడాలి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నేనైతే ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకా కార్తికేయ 3 మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ హీరో అడివిశేష్, డెకాయిట్ గూఢచారి 2. ముందుగా డెకాయిట్ మూవీ ఈ ఇయర్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. టీజర్ అయితే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మూవీపై. గూఢచారి 2 నుండి అయితే ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. డెకాయిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత గూఢచారి 2 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. మరి నేనైతే గూఢచారి 2 కోసం వెయిటింగ్. మరి మీరు డెకాయిట్ టీజర్ ఎలా అనిపించిందో, గూఢచారి 2 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా నెక్స్ట్ హీరో సాయి దుర్గా తేజ్, సంబరాల ఏటిగట్టు. ఈ మూవీ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ మూవీ గ్లిమ్స్ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా మన టాలీవుడ్ యంగ్ హీరోస్ కొంతమంది అప్కమింగ్ మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మిగతా హీరోస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.